గుంటూరు జిల్లా మార్కెట్ యార్డులో మిర్చి ధర పాతాళానికి పడిపోయింది. కానీ విని ఎరుగని రీతిలో మిర్చి ధర తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక పీకల్లోతు కష్టాల్లో పడ్డామని వాపోతున్నారు. గుంటూరులోని మిర్చి యార్డులో ఉన్నాం. మిర్చి యార్డులో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి ఆరుగాలం పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు భారీ స్థాయిలో మిర్చిని తీసుకువచ్చారు. ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా అధ్వానంగా ఉంది. గత ఏడాది కన్నా ఇప్పటికీ సగానికి సగం మిర్చి ధర పడిపోయింది. దీంతో రైతులు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మిర్చి రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఏం పరిస్థితి ఎట్లా ఉంది? ఏమేసావు? చాలా దారుణంగా పడిపోయింది రేటు. ఏమేసావు? మిర్చి అదే డీడీ ఎన్ని ఎకరాలు వేసావు? అసలు ఏంటి పరిస్థితి? 2 ఎకరాలు వేసినాం. 2 లక్షల దాకా ఖర్చు అయింది పెట్టుబడి. కూలి ఖర్చు గాను ఒక 60,000-70,000 అయింది. మరి ఇప్పుడు ఇక్కడ 9,000 10,000 ఆడుతున్నారు. నష్టమా? నష్టమే, భారీ నష్టం అవుతుంది. దాదాపు ఎంత ఎకరానికి ఎంత నష్టం వస్తుంది? 1,500,000 దాకా నష్టం వస్తుంది. ఏంటి పరిస్థితి? రేట్ ఎట్లా ఉంది? ఏం చెప్తా సార్, ఇంక పరిస్థితి ఇంకా ఇదే పరిస్థితి. ఇంకా ఇవి మావే 102 సంచులు 102 సంచులు మావే 12,800 వేసినారు. నీళ్ళు లేదు, గీళ్ళు లేదు, కారం పోయేది డైరెక్ట్ మిషన్, కారం మిషన్ పోయే కాయలు అంత రాసు, తెంపిన కూలీలకి లేవు. ఎన్ని ఎకరాలు వేసారు? ఇది వచ్చేసి 3 ఎకరాలు. ఇది 100 సంచులు అయింది. ఆ 100 సంచులు తెంపనీకి 1,50,000, తాళగాలేరనీకి 1,00,000. దానికి సరైపోయింది. అంగడోళ్ళు గట్టనీకి లేవు, మందులకు అంగడి గట్టనీకి లేవు. దాదాపు ఎంత నష్టం? ఎకరాకి 1,50,000 నష్టము మా మీదే, మా కష్టం పోయి. ఎకరాకి ఎంత నష్టం? ఎకరాకి మనం పెట్టింది 3 లక్షలు పెట్టింటే ₹1,00,000 వచ్చింది అంతే. 3 లక్షలు పెట్టుబడి పెడితే 1,00,000. కూలీలు అంతా మందులు విపరీతంగా పెరిగిపోయినాయి కంపెనీలో. అక్కడ మందులు అంగలు పెరిగిపోయి కూలీలు అన్న పెట్టుబడి అన్ని పోతే 3 లక్షలు ఎకరాకి అంటే ₹1,00,000 వస్తుంది సంవత్సరం అంతే. ₹1,00,000 వచ్చింది. ఇంకా లేదు, ఇంకా ఇక్కడికి వచ్చిన సరికి అక్కడ దిగుబడి తక్కువైంది, ఇక్కడ రేటు తక్కువైంది. వీళ్ళు వస్తే ఎక్స్పోర్ట్ లేదు, అది లేదు. ఈరోజు ఏసీలో ఎండు పెట్టినారు వేరే రైతులు అని వీళ్ళు చెప్తున్నారు. పూర్తిగా రైతులైతే అప్పుల్లో కూరుకుపోయామని కూడా చెప్తున్నారు. పూర్తిగా దిగుబడి తగ్గింది. దాంతోపాటుగా మిర్చి రేటు పూర్తిగా పాతాళంలోకి పడిపోయింది. దాంతో పూర్తిగా మేమంతా అప్పుల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి. అప్పులే ఇప్పటికీ తడిచి మోపుడు అవుతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.